దాని ముందు ఖడ్గం నువ్వు సాంగ్ అయితే ఇంకా అసలు ఖడ్గం ఇప్పటికీ రొమాంటిక్ ప్లేలిస్ట్లో ఫస్ట్ సాంగ్ విల్ బి నువ్వు 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 సాంగ్. ఆ టైంలో మంచి బెటర్ ఫిలిం. ఇప్పటికీ గాంధీ జయంతి రోజు కానీ కానీ మా ఇట్లాలో ఆ ఫిలిం కంపల్సరీ రావాల్సిందే. అది ఒకటి, మహాత్మా ఒకటి, ఈ 2 ఫిల్మ్స్ కూడా మంచి పెట్రియాటిక్ ఫిల్మ్స్ అనమాట. ఒకటి గాంధీయిజం మీద, ఒకటి పెట్రియాటిక్ ఫిల్మ్ మీద. అలా ఖడ్గం అనేది కూడా నాకు మంచి పేరు తీసుకొచ్చిన సినిమా. అది కృష్ణవంశీ. డైలాగ్స్ చాలా తక్కువ ఉంటాయి, బట్ మీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎమోషనల్ క్యారెక్టర్ అనేది దేశభక్తి ఎంతవరకు అనేది మామూలుగా చూస్తే నన్ను ఎవరు తీసుకోరా, శ్రీకాంత్ అలా ఉండడంలే మామూలుగా అంటారు కానీ, బట్ వంశీ ఒక్కటే. వంశీ ఏంటంటే నా గురించి తెలుసు. పాతబస్తీలో నేను పర్ఫార్మెన్స్ అప్పుడు ఆ టైం దగ్గరే వచ్చేవాడు. నాకు శ్రీకాంత్ కావాలి పట్టి తీసుకున్నాను అనమాట. అది అక్కడ ఏమైనా పిచ్చి పట్టిందా శ్రీకాంత్ తీసుకుంటానంటే అంత పెద్ద క్యారెక్టర్ అన్నారు అందరూ. అప్పుడు స్క్రిప్ట్ మీకు చెప్పేటప్పుడు కృష్ణవంశీ గారు ఇది లైక్ సైలెంట్గా ఉండి దేశభక్తి చూపించే ఒక క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత మధ్యలో ఈ రొమాంటిక్ సాంగ్ అనేది వస్తుంది. అవును. అప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు? అంటే డిజైన్ మనం రియాక్ట్ అయి ఉండదు. మంచి ఇప్పుడు సోనాలి బిందె లాంటి ఒక అమ్మాయిని పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయి చిరంజీవి గారితో చేస్తుంది, అందరితో చేస్తుంది. పెద్ద మహేష్ బాబు గారితో చేసింది, చిరంజీవి గారితో చేసింది. ఆ టైంలో మన పక్కన చేయడం అనేది నాకు అట్లా ఆ సాంగ్ అనేది ఎక్స్ట్రా, అది డెకేడ్ సాంగ్ అయిపోయింది. చాలామంది హీరోలు కొంతమంది తెలిసి నువ్వు అదృష్టం ఆ సాంగ్ పడిపోయింది, ఇటువంటి సాంగ్ మాకు వాళ్ళది అనేవాళ్ళు. మా ఫ్రెండ్స్, మన ఇంట్లో నా కోలీగ్స్ అందరూ చాలా బ్యూటిఫుల్ సాంగ్ పడిందని. ఇప్పటికీ ఆ సాంగ్ వేసుకొని ఎందుకు మొన్న తమిళనాడు విజయ్ ఉన్నాడు కదా, వారిసు సినిమా చేస్తున్నాం. వారిసు సినిమా చేసేటప్పుడు మేమంతా ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో డిన్నర్ పిలిచారు. డిన్నర్ పిలిచినప్పుడు అక్కడ కూర్చొని అందరూ ఒక్కొక్క సాంగ్ వేసుకుంటా, అన్న సాంగ్ పోవడం, అదే నా సాంగ్ నువ్వు సాంగ్ పోవడం. అక్కడ అది ఎంజాయ్మెంట్. అంటే ఆ సాంగ్ వాళ్ళకు కూడా తమిళనాడులో కూడా ఆ సాంగ్ చాలా ఫేమస్ అయింది. వాళ్ళు కూడా అడిగి ఏంటి ఫుల్ ఎంజాయ్ చేశారు. అది తమిళ్లో ఉందా తెలుగులో ఉందా? తెలుగు సాంగే కావాలని వేయించుకుని 2-3 సార్లు వేయించుకుని ఆ సాంగ్ ఇంత ఇష్టం అంట ఆ సాంగ్. ఎందుకంటే ఆయన నా పెళ్లి సందర్భం తమిళ్లో అతనే చేశాడు, విజయ్ చేశాడు. అప్పటి నుంచి జస్ట్ పరిచయం చాలా సినిమాలు.